నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మూడ్ ఆఫ్ ఏపీ పేరుతోటి బాంబేకి చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్ వాళ్ళ ఒక సర్వే రిలీజ్ చేశారు. హెడెడ్ బై రినౌండ్ సెఫాలజిస్ట్. ఒక దాదాపు 5-6 టీమ్స్, మొత్తం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ టీం ఈసారి మొత్తం థరోగా ప్రొఫెషనల్గా ఒక 16 to 17 పారామీటర్స్ తీసుకున్నారు. మొత్తం శాంపుల్స్ కలెక్ట్ చేసింది 172 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 72,900 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ కలెక్ట్ చేశారు. 2 ఫేజుల్లో చేశారు. మే 15 నుంచి జూలై 11 వరకు 2 ఫేజుల్లో. ఫేజ్ 1 వచ్చేప్పటికి మే 15 నుంచి జూన్ 6 వరకు. ఫేజ్ 2 జూన్ 8 నుంచి జూలై 11 వరకు. ఐఐటిఎన్స్ గ్రూప్ వీళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో 72,900 అంటే ఒక 3 సెగ్మెంట్స్ వదిలేశారు. బహుశా అవి గిరిజన ప్రాంతాలు అయి ఉండొచ్చు. శాంప్లింగ్ మెథడాలజీ కంబైన్డ్ విత్ బోత్ స్ట్రాటిఫైడ్ అంటే సెలెక్టివ్ అండ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని చెప్తున్నారు. సర్వే వాజ్ మెటిక్యులస్లీ డిజైన్ టు క్యాప్చర్ ద సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెమోగ్రఫిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కవరింగ్ 4 జోన్స్. అవేంటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు జోన్ 3, ఇది నెల్లూరు ప్రకాశం జిల్లాలు జోన్ 4 పెట్టుకున్నాయి. చేస్తే ఓవరాల్గా ఏంటంటే అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. రెండింటికి తేడా ఉందండి. అసంతృప్తి ఉండటం వేరు, అసంతృప్తి తీవ్రమైతే వ్యతిరేకత. అసలు ఈ సర్వే ఏంటి, ఇవాళ వచ్చిన దీని ఇంపాక్ట్ ఈ ప్రభుత్వం పనితీరు మీద ఏ రకంగా ఉండబోతోంది అనేది చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. చూశారు కదండి, అది మూడ్ ఆఫ్ ఏపీ అనే పేరుతోటి ముంబై ఐఐటిఎన్స్ గ్రూప్ మొత్తం 5 సెఫాలజిస్టుల బృందం వాళ్ళు చేశారు. ఈ సర్వే చూస్తుంటే మొత్తం 5 to 6 పారామీటర్స్. ముందర రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏది టేకప్ చేశారో ఆ ఇష్యూయే వీళ్ళకి కూడా ప్రధానంగా కనిపించింది. ఇప్పటివరకు ఆయన 3 కవర్ చేశారు. 3 సెగ్మెంట్స్ ఆఫ్ ఫార్మర్స్ని కవర్ చేశారు. ఇంకా 4-5 ఇంకా ఉన్నాయి అనేది ఎలా అనిపిస్తుంది? అంటే శాంపుల్ సైజ్ ఇట్ సౌండ్స్ గుడ్. దగ్గర 72,900 అంటే ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ సైజ్. అండ్ లెబోరియస్ టైమ్ ఆల్మోస్ట్ 1.5 month పైనే ఫోకస్డ్గా 2 ఫేజ్లు కలిపి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రైమ్ ఆఫ్ ఫేజ్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ ప్రామిసెస్ అండ్ 1 year డెలివరబుల్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ ముఖ్యంగా రైతు సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న తీవ్రతని బాగా అడ్రస్ చేశారు. తర్వాత ఎంప్లాయీ సెగ్మెంట్, హౌ దే ఆర్ వర్కింగ్ అండ్ హౌ దే ఆర్ రెసిప్రోకేటింగ్ అన్నది. నెక్స్ట్ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే ప్రజలు పడుతున్న సంఘర్షణ. అండ్ దాంతోపాటు ఈ ప్రభుత్వ పనితీరులో బేరీజ్ వేయడానికి 25 మంది మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెడ్ జోన్ అండ్ యావరేజ్, బిలో యావరేజ్ అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసుకుంటూ దగ్గర 50% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ రెడ్ జోన్లోనే ఉన్నారు. 25లో 10 మంది పైన రెడ్ జోన్లో ఉన్నారు. 3 అసలు ఊహకందని విధంగా ఉన్నారట. అంటే మీరు ఎటువైపు చెప్తున్నారు? అటువైపా ఇటువైపా? అటువైపు అని కాదు, అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్. మనకు నేను మీరు కాదు కండి, గౌరవ ముఖ్యమంత్రి గారే వాళ్ళని పిలిచి చెప్పిన ర్యాంకింగ్లోనే ద మెయిన్ కోర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి రెవెన్యూ అండ్ ఫైనాన్స్ అండ్ హోమ్ అండ్ ఇది ఆల్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే 10 లోపల ఉన్నారో 10 తర్వాత ఉన్నారో అప్పుడే తెలిసిపోయింది. ఫస్ట్ అవుట్లోనే ఫిఫో ఫాలో అయినా తెలిసిపోయింది. అండ్ లిఫో సిస్టమ్ చూసుకుంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చూసుకున్నా ఇట్ హాస్ నాట్ మేకింగ్ ఎనీ సౌండ్. అందులో ఒక 4-5 పారామీటర్స్ చూడండి సార్. ఈ గత ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి బాగా పెరిగిందనే వాళ్ళ సంఖ్య 51% ఉంది, తగ్గిందనే వాళ్ళ సంఖ్య 18%. అంటే కరప్షన్ పీక్స్లో ఉందనేది నేను మీరు కూడా కదా రైజ్ లైట్ సర్వే అది మోస్ట్ ఫేవరబుల్ వాళ్ళకి. ఇంటర్నల్ చెప్పాలంటే వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్లోనే ఉన్నారు. అలాంటి వాళ్ళే అసలు హెజిటేట్ చేయకుండా ద వే దే గివెన్ ఇట్. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఏవైతే ఉన్నాయో వీటిల్లో మెయిన్ ల్యాండ్, శాండ్ అండ్ మట్టి అండ్ లిక్కర్, మైనింగ్ అన్నది. మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్. తప్పుడు నిర్ణయం, ఇది పేదవారికి విద్యను దూరం చేయడం అనే వాళ్ళ సంఖ్య 50% ఉందట. సరే, ఒకటి నేను చెప్తున్నాను సార్, ఒక ప్రభుత్వ విధానం అన్నదే వాళ్ళు ప్రైమరీగా ప్రామిస్ చేసి రాజ్యాంగం మీద వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలనే వాళ్ళు చేయవలసిన ప్రైమా ఫేజ్ ఏంటంటే ఫస్ట్ విద్య, వైద్య, ఆరోగ్యం మీద ఎంఫసైజ్ చేయాలి. లా అండ్ ఆర్డర్ 32 లా అండ్ ఆర్డర్ అది ప్యాథటిక్ అని ఇస్తున్నారు మోర్ దెన్. మీరు ఇంకోటి నేను గమనించారు లేదా, మీరు విద్యా వైద్య రంగంలో మనకి అందొచ్చింది. ఆ రిలే బ్యారల్ పట్టుకుని ముందుకెళ్ళడం వెళ్ళే పని. ఆ 17 మెడికల్ కాలేజ్ సంబంధించిన 5 ఆల్రెడీ ఇన్ ఫంక్షనింగ్. సో ఫస్ట్
బ్లండర్ కింద దాన్ని చెప్పాలి. ఎప్పుడైతే 750 సీట్లు మెడికల్ సీట్లు వదలడం అండ్ గవర్నమెంట్ పరంగా ఇనిషియేట్ తీసుకుని ఆల్మోస్ట్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఒకటి వచ్చినట్టే కదా సార్. మనం 13 జిల్లాలతో విభజిత రాష్ట్రం ఏర్పడింది దగ్గర 17 జిల్లాలతో దగ్గర 17 మెడికల్ కాలేజీలు, అందులో ట్రైబల్ ఏరియాస్ ఫోకస్. అండ్ ఒక సక్సెస్ నేరేషన్ మీరు చూస్తే ఒకటి శ్రీకాకుళంలో ఉద్దానం హాస్పిటల్ ఒకటి, ఇంకోటి మన్యం జిల్లాలో ఒక హాస్పిటల్ 500 కోట్ల పైసలక గవర్నమెంట్ వేయంతో కట్టింది రెండును. అండ్ శాశ్వత పరిష్కారం నీటి సమస్యకి అక్కడ ఏదైతే ఫోకస్ చేశారో, అండ్ ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గర వినుకొండ ప్రాజెక్టును నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్తో అనుసంధానించి ఎప్పుడైతే దాన్ని చేశారో జలజీవన్ మిషన్ది, అది హ్యూజ్ ర్యామ్సమ్ అవుట్కమ్ వచ్చే దగ్గర దాన్ని ఎక్కడిదక్కడ వదిలేసి మళ్ళీ వెళ్ళి పునర్శంకుస్థాపనలకి ఎప్పుడైతే ఫోకస్ చేస్తున్నారో మొత్తం ఎంటైర్ స్టేట్ మొత్తం మీద చూసుకుంటే అడిషనల్ ల్యాండ్ పూలింగ్ 42% వ్యతిరేకిస్తున్నారు. అది ఇంకొక సెల్ఫ్ గోల్ అనాలి దాన్ని. ఒక మ్యాచ్ బ్రహ్మాండమైన వేదిక మీద ఆడే సమయంలో తెలియకుండా చూడండి గోల్ కీపర్ వదిలేసిన గోల్ ఎలా ఉంటుంది, దాన్ని ఈక్వల్ ఉంటుంది. ఇంకా అదృష్టానికి ఆదిలోనే అంశపాద ఎదురైంది, వాళ్ళకి ఆగారు. ఇది కనుక ఒక్కసారి ముందుకెళ్తే సార్ శాశ్వత పరిష్కారమే ఉంటుంది. వాళ్ళకి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని నమ్ముతున్నారంటే నమ్మటం లేదనే వాళ్ళ సంఖ్య సాధ్యం కాదు అనే వాళ్ళు 48% ఉన్నారు. సార్ మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, కంపారిటివ్ ఇవాళ నేను కాదు గౌరవ పయ్యాల కేశవ గారు ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టిన రోజు గత ప్రభుత్వం దానికన్నా ఉన్న ముందు గవర్నమెంట్లో త్రూ ఎంఎస్ఎంఈలు వాట్ ఎవర్ ద ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ అన్నది చూస్తే దగ్గర 44-46 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన గత ప్రభుత్వంలో, ఇంక్లూడింగ్ నేను ఎన్నోసార్లు చెప్తుంటాను ఎంఎస్ఎంఈ త్రూగా ఇనీషియల్ డేస్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యి వచ్చిన తర్వాత తదనంతరంలో దగ్గర 25 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఎంఎస్ఎంఈ యూనిట్స్ త్రూగా. సో అది ఆ పేస్ ముందుకు వెళ్ళట్లే. ఈ సంవత్సర కాలం మీరు చెప్తున్నాను కదా గోల్డెన్ ట్రెజర్ టైం వాళ్ళకి, దాన్ని బ్యారల్ పట్టుకుని ముందుకెళ్తే పని అయిపోయే దగ్గర అంటే ఒక సంవత్సరం బ్రీతింగ్ స్పేస్ ఉంది, ఉండదండి బ్రీతింగ్ స్పేస్. ఈ సంవత్సరం బ్రీతింగ్ స్పేస్ ఉంది అంటే వీళ్ళు అడ్రస్ చేయగలిగితే ఈ కన్సర్న్స్ మీకు జస్ట్ లైక్ మీరు చూడండి అమరావతికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎలా వదిలేశాడు, వీళ్ళు ప్రైమరీ ఎజెండాస్ టు ద రెస్పెక్టివ్ పీపుల్ ఆ ఎజెండాను వదిలేశారు. ఈ తేడా మీరు గమనించండి. ఫస్ట్ ఇంకోటి చూడండి సార్, ఇక్కడ అదొకటి చెప్పారు, వాలంటరీ వ్యవస్థ మంచిది రద్దు చేయడం మంచిది కాదనే వాళ్ళు 43% ఉన్నారండి. ఇక్కడ కూడా వ్యతిరేకత వచ్చేసింది. అంటే వాలంటరీ వ్యవస్థ అంటే అదేదో వైఎస్ఆర్సీపీ సొంత ఎజెండాలో భాగంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారనేది అనే అభిప్రాయం కూటమికి ఉంది. బట్ మంచిదని జనం చెబుతున్నారు. శాంపుల్ సైజ్ చూడండి, మీరు మళ్ళీ చెప్తున్నారు 72,973,000 ఒక 3 సెగ్మెంట్లు వదిలేశారు. బహుశా రిమోట్ అయి వదిలేసి ఉంటారు. 43% వ్యతిరేకత ఉందంటే ఇది వ్యతిరేకత, అసంతృప్తి కాదు, వ్యతిరేకత అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. రద్దు చేయడం మంచిది కాదని. అంటే ఆ బెనిఫిట్స్ దానివల్ల అందుకున్న వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ రావటం లేదని వాళ్ళు 44% ఉన్నారు సార్. దట్స్ హ్యూజ్. అసలు మీకు నేను చెప్తున్నాను కదా కంపారిటివ్ పాలిటిక్స్లో వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్న దాని మీద వీళ్ళు కేవలం వెంజంట పాలిటిక్స్ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాంటి అడవడే ఎక్కువ కనబడుతుంది. అసలు వాస్తవానికి ద ఒరిజినల్ ఫంక్షనింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది అయ్యి ఉంటే వుడ్ డెఫినెట్లీ ఇది రివర్స్లో ఉండుంది. అది ఆయన అడ్మినిస్ట్రేషన్ అయితే ఇలా ఉండదు, రివర్స్లో ఉండుంది. ఆయన ఫస్ట్ ప్రైమరీ ఫోకస్ ఆయన హెల్త్ ఎడ్యుకేషన్ వాటి మీద బాగా అండ్ ఇన్ఫ్రా మూడింటి మీద సైమిల్టైన్స్గా పెట్టేవారు. ఆయన అయితే మెయిన్ ఇన్ఫ్రా మీద ఎక్కువ. ఆయనే ఇప్పుడు కూడా ఉన్నది ఆయనే. మరి కారణం ఏంటనేది అంటే ఎక్కువ మంది వంట వాళ్ళు తయారవటం, తెచ్చి పెట్టుకున్న ధైర్యం అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఒరిజినల్గా రామారావు గారి డైమెన్షన్ ఎవరికైనా తెలిస్తే యువకులు మా విజయనగరం నుంచి వాళ్ళ గౌరవంగా మా అశోక్ గజపతిరాజు గారు గర్వంగా గవర్నర్ అయ్యారు గోవాకి. సో ఆ యంగ్ బ్లడ్ ఎర్ర నాయుడు గారు కానీ మీరు అలాంటి వాళ్ళు అందరినీ చూడండి, ఎలాంటి వాళ్ళు ఉండేవారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ తెలంగాణలో, తర్వాత మన వెంకటేశ్వరరావు గారు, ఇలాంటి ఒక యంగ్ బ్లడ్ ఒక డిఫరెంట్ డైమెన్షన్స్తో పనిచేసిన నేపథ్యాలు ఒక డెకేడ్స్ బట్టి పాలిటిక్స్లో సస్టైన్ అయిన ఉదంతాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ గురించి జిల్లాలో అడిగినా సరే ఆ పేరు ప్రఖ్యాతలు అలా ఉన్న దగ్గర చాలా కీ ఫ్యాక్టర్ చూడండి. ఎంప్లాయీస్ టీచర్స్ ఏ ప్రభుత్వాన్ని పొగ పెట్టాలంటే వాళ్ళే. అదే శేఖర్ వాళ్ళు పూర్తి అసంతృప్తితో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 23% ఉంది. బోత్ రిటైర్డ్ వాళ్ళు కూడా. మరి చాలా బెనిఫిట్స్ విషయంలో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇవాళ డిఎల్ దగ్గర 4 డిఎల్ పైన పెండింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకోటి చూసారా, పవర్ బిల్స్కి సంబంధించి ఎక్కువ వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో, చాలా ఎక్కువగా విద్యుత్ బిల్లు వస్తున్నాయి అనేవాళ్ళు డిస్సాటిస్ఫైడ్ పూర్తిగా 46%. ఇదేం తక్కువ నెంబర్ కాదు, ఇది ఇంక్రీజ్ అవుతుంది కూడా సార్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఈ అక్యూములేటెడ్ ఫిగర్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇది నాకు తెలిసి జూలై అట్లు ఇప్పుడు రేపటి నుంచి విద్యుత్ మీటర్లో ఒకటి తలకాయ నొప్పి ఉంటుంది. ఇది జస్ట్ లైక్ మనం ముందు కొనుక్కొని కనెక్టింగ్ వాడుకోవడమే. మహారాష్ట్ర తరహా విద్యుత్ మీటర్లు ప్రైమరీ మోటివ్ ఏంటంటే కొత్త పథకం పెడుతున్నారు చూడండి, 5,000 3,000 కట్టండి.
ఢిల్లీలో కూడా అదే మోడల్లో. అదే చెప్తున్నాను సార్, ఇది ఇప్పటిదాకా మనం ఏంటంటే ఒక లగ్జరీ ఉండేది, మనం నెలలు వాడి కరెంట్ బిల్లు కట్టడం. కానీ వాళ్ళు కరెంట్ ముందు కొనుక్కొని లైక్ రీఛార్జింగ్ జస్ట్ సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కెపాసిటీలో గవర్నమెంట్ ఉందా లేదా అన్న దానికి ఈరోజు సమాధానం చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్ర అయితే నాణ్యమైన పవర్ కట్ ఆఫ్లు ఉండదు. ఢిల్లీ అయితే అసలు రిలయన్స్ వాడి పవర్ ఉంటుంది అక్కడ. అండ్ ద వే ఈజ్ మెయింటైనింగ్ దట్ డెకరం వీళ్ళు ప్రిపరేషన్ లేకుండా నెత్తికెట్టుతున్నారు. అండ్ ఇంకోటి చూడండి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేయాలని కోరుకుంటున్నారంటే లేక ఏ విధమైన కూటమి ఉంటే మంచిది అనేది అడుగుతుంటే, కూటమిగానే పోటీ చేయాలని భావించే వాళ్ళు 23% ఉన్నారు. కూటమిగా కాకుండా వేరువేరుగా చేస్తే బాగుంటుందనే వాళ్ళు 28%, తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తే 10% అట, జనసేన భారతీయ జనతా పార్టీ 16%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిస్తే ఇట్స్ ప్యూర్లో హైపోథెటికల్ 4% ఉన్నారట. వైఎస్ఆర్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తే 10% వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి లైఫ్ ఇస్తాడు, అది జరిగేది. అది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, 5% ఉంది. ఓవరాల్గా బీజేపీని ఎంటర్టైన్ చేయట్లేదు స్టేట్లో అనేది ఇన్ఫరెన్స్ అది. తర్వాత టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య సఖ్యత, సహకారం ఉందా లేదా అనే దగ్గర లేదు అని చెప్పేవాళ్ళు 44% ఉన్నారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు రీసెంట్ డెవలప్మెంట్స్ మీరు చూస్తే తిరువురు అండ్ దగ్గర రామారావు గారి ఇష్యూ ఒకటి, నిన్న జరిగిన కాళహస్తి ఇష్యూ చూస్తే స్కేప్ గోట్స్ వాళ్ళే అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం అవుతుంది. జనసేన నాయకుల్ని స్పేర్ చేయట్లే. వాళ్ళు ఎంత కాదన్నా కెరియర్స్ పణంగా పెట్టి క్షేత్రస్థాయిలో ఎదిగిన నాయకత్వానికి తృణప్రాయంగా తుంచి అవతల పడేస్తుంటే అవుట్కమ్ ఎట్లా ఉంటుందన్నది వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు కదా. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య 40% ఉందండి. అదొకటి కనిపిస్తుంది. అండ్ డ్వాక్రా మహిళలకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు లేదనే వాళ్ళు 47%. అంటే ఉమెన్ డిస్సాటిస్ఫాక్షన్ ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో. అవును. కూటమి కంటిన్యూ అవుతుందా 2029 వరకు అంటే కూటమిగా వీళ్ళు కంటిన్యూ కాలేరు అనేవాళ్ళు 43% ఉన్నారు. ఛాన్స్ ఆర్ వెరీ లెస్ అండి నిజే. ఎందుకంటే ఈ జనసేన ఫ్రిక్షన్ అన్నది చూస్తే లోకల్లో తెలుగుదేశం జనసేన సఖ్యత అయితే కనబట్టలేదు. అది అంటే పైకి పెద్దవాళ్ళు మాట్లాడుకున్నట్టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ దే ఆర్ ఫైన్. బట్ వీళ్ళ బడబాగ్ని ఎక్కడి వరకు. ఇంకో 2 కీ ఫ్యాక్టర్స్ సార్. రెడ్ బుక్ విధానం చాలా చెడ్డది అని చెప్పి 51%. అంటే మోర్ దెన్ యాక్సెప్టెన్స్ లేదు. అంటే ఈ రోజు దాకా ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ 1 year బట్టి 72,900 మంది శాంప్లింగ్లో మోర్ దెన్ 50% ఇచ్చారంటే వాట్ ఎవర్ లా అండ్ ఆర్డర్ విషయం ఫాలోడ్ ది గైడ్లైన్స్ అండి. స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్ 2 తీసుకున్నారు. అవును. ర్యాండమ్లో ఏంటంటే వాళ్ళకి అప్పటికి ఏం తోస్తే అది చెప్తారు. స్పెసిఫిక్లో ఏంటంటే అప్లై చేసే చెప్తారు. సార్ మీకు ఒక శాంపుల్ సైజు మీకు చెప్తున్నాను కదా, బిగ్ సైజ్. అది ఫస్ట్ థింగ్ బిగ్ సైజ్. రెండోది ఒక శాంపుల్కి మీరు అన్నట్టు ర్యాండమ్ కాకుండా తీసుకునే శాంపుల్ మీద ఎఫర్ట్స్ విల్ బి మోర్ అండ్ దే నీడ్ టు ఫోకస్ అండ్ దెర్ విల్ బి ఏ క్వశ్చన్. 18 to 26 పారామీటర్స్ అండి. ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ టు కాన్స్టిట్యుయెన్సీ మార్చేశారు. ఒక్కో సెగ్మెంట్లో ఒక రకమైన ఇష్యూస్ ఉంటాయి. అంతే కదా, ఒక్కొక్క దగ్గర ఉండి ఇప్పుడు నంద్యాల వెళ్ళి మెడికల్ కాలేజ్ మీద ఎవరు మాట్లాడలేరు కదా, విచ్ ఇస్ ఫంక్షనింగ్ దేర్. అవునవును. తర్వాత 2025 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గల కారణాలు చెప్పండి అంటే, విపరీతమైన హామీలు ఇవ్వటం వల్ల ప్రజలు కూటమిని అనుకున్నారు 26% చెప్తున్నారండి. అంటే హామీలని జనం నమ్మారు. అలాగే కొన్ని ఓసీస్ అదర్ క్యాస్ట్ ఉన్నాయి కదా, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మిన్, రెడ్డిస్, వీళ్ళు కూటమికి వీళ్ళు వైఎస్ఆర్సీపీకి దూరం అవటం వల్లే కూటమికి అధికారం వచ్చిందనే వాళ్ళు కూడా ఉన్నారండి. నిజమేనంటే ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు అంటే వాళ్ళ సైజు స్మాలర్ సెగ్మెంట్సే కానీ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు ఊర్లో రాజు గారు చెప్పారు, ఒపీనియన్ లీడర్స్ లైక్ అయితే రెడ్డి గారు చెప్పారు, లేదంటే ఒక చౌదరి గారు చెప్పారు అన్న సౌండ్స్ రియలీ గుడ్. అండ్ ఆ సౌండ్ వైబ్రేషన్స్ అయితే వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా ఎదుర్కొంది. అది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్టర్. రేషన్ దుకాణాల గురించి కూడా అడిగితే వాహనాల ద్వారా రేషన్ ఇవ్వటం బాగుందనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 46%. ఇప్పుడు సంభవ్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు ఇంకా తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అనేది నమ్మట్లేదనే వాళ్ళ సంఖ్య 42%. ఇన్నాళ్ళు డాట్ చేసిన తర్వాత అవుట్కమ్ ఏం లేదు కదా ఇప్పుడు ఉండదు కూడా సార్. అవి ఏంటంటే ఒక అభియోగం. గతంలో మీరు పింక్ డైమండ్ విషయం మర్చిపోయారు. అవును, సేమ్ అట్లాగే ఉంటాయి. సో వాళ్ళు టిట్ ఫర్ టాట్ అనే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆఖరికి నానాపూలి కథ అవుతుంది. వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేశారంటే మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించగలిగితే చాలు. అండ్ ఇంట్రెస్టింగ్లీ సార్ ఇంకోటి, వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటంటే, జరిగిందనే వాళ్ళు 42% ఉంటే జరగలేదనే వాళ్ళు 43% ఉన్నారు.
అంటే రెండు వైపులా ఈక్వల్గానే ఉన్నారు. అంటే ఒపీనియన్స్ స్ట్రాంగ్గా వాళ్ళు ఫామ్ చేసుకున్న తర్వాత దే జస్ట్ కాన్ డీవియేట్ ఫ్రమ్ ది. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే రెండు పార్టీలకి 40% ఉంది ఓటు బ్యాంక్. ఖచ్చితంగా ఇన్ ఫేవర్ ఆఫ్ అండ్ నాన్ ఫేవర్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అవుతుంది అది గ్యారంటీగా. సో జరగలేదనే వాళ్ళు 43% ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఇంటాక్ట్ అట్లానే ఉందనుకోవచ్చు. ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈ 4 డెకేడ్లు పేచీలుకున్న తెలుగుదేశం పార్టీకి ఓ డెకేడ్ కంప్లీట్ చేసుకున్న వైఎస్ఆర్సీపీకి 40% సస్టైన్ అవుతుంది. ఫైనల్గా సార్ చాలా ఇంపార్టెంట్ ఒకటి, ఏ ప్రభుత్వం 2029 ఎన్నికల్లో ఏ పార్టీ కూటమి లేకపోతే అధికారంలోకి వస్తే మంచిదని మీరు నమ్ముతున్నారంటే కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కనుక వస్తే 23% బాగుంటుందని, వైఎస్ఆర్సీపీ వస్తే 27% అని. 15,000 మంది కాలకేయ సైన్యాన్ని వేసుకుని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి 27% ఇచ్చారండి. అతను ఒక్కడే ఆడ్ మ్యాన్ అవుట్లో ఉన్నాడు కదా, మిగిలిన లేదు. బీజేపీ అయితే పొత్తు లేకపోతే వాళ్ళు 0.83%. పేదలకి 49% న్యాయం జరిగిందనే వాళ్ళు గత ప్రభుత్వంలో 49% ఉన్నారండి. ఇది సంఖ్య. ఆ పూర్ సెక్షన్, పూర్ అప్రెస్డ్ సెక్షన్స్ అంతా వైసీపీ వెంబడి ఉన్నారనేది వీళ్ళకైతే 37% చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఫైనల్ ఇంకా ప్రభుత్వం పనితీరుకి 100 మార్కులకు గాను ఎన్ని మార్కులు ఇస్తారంటే 30 మార్కుల లోపల 36% ఇచ్చారండి. 30 నుంచి 40 మార్కులు వేసిన వాళ్ళు 38, అంటే కాసు బ్రహ్మాందరెడ్డి గారి ఫార్ములా 38%. 40 నుంచి 50 జస్ట్ 6% ఉన్నారు. 60 మార్కుల పైన 3%. మీరు ఓవరాల్గా మీరు చూడండి 38 అన్న దగ్గర నుంచే కౌంట్ చేస్తే డిక్లైన్ అవుతూ వస్తుంది. డిక్లైన్ అయితే వచ్చింది. అది టోటల్ ఓవరాల్గా పాస్ మార్కా కాదో చూడండి ఒకసారి కంపారిటివ్గా. లేదు, పాస్ మార్క్ లేదు, అదే కదా. అందుకనే గ్రేస్ మార్కులు బ్రహ్మాందరెడ్డి గారి మార్కులతోటి ఈ ప్రభుత్వం పాస్ అవుతుంది అనేది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే మూడ్ ఆఫ్ ఏపీ ఒక ఏడాది పాలన మీద వస్తున్న వ్యతిరేకత అండ్ అట్ ద సేమ్ టైం వ్యతిరేకతతో పాటు అసంతృప్తి, రెండు వేరువేరు సెగ్మెంట్. అసంతృప్తి తీవ్ర రూపం దాల్చితే అది క్యాన్సర్ అవుతుంది, వ్యతిరేకత అవుతుంది. ఆ వ్యతిరేకత కూడా ఈక్వల్గానే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్లో ఈక్వల్గానే కనిపిస్తుంది. ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఇంకా డీటెయిల్గా మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి.